దీనిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను. మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు. వాళ్ళు గుర్తుపెట్టకుండా మీరు మీ పేరు చెప్పకుండా ఎవరి జీవితం అయితే కాసేపు ఒక 15-20 నిమిషాలు ఆడుకుని వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారో వాళ్ళు విన్నర్. ఓకే ఓకే, సో మొత్తానికి నువ్వు ఎవరు చేద్దాం అనుకుంటున్నావు? కౌశిక్. కౌశిక్, చూద్దాం ఎవరు ఎక్కువసేపు ఎవరి జీవితాలతో ఆడుకుంటారో ఎవరి జీవితాన్ని నాశనం చేస్తారో. ఓకే చలో లెట్స్ కాల్ హబ్ష్. ఆ అద్భుతమైన అవకాశం మహేష్ పెరికి ఇద్దాం. మహేష్ పెరి కౌశిక్ కి ఫోన్ చేస్తుందంట. ఓకే కాల్. కౌశిక్, ఇక్కడ జరిగే ఈ యుద్ధంలో నాకు ఎటువంటి సంబంధం లేదు. తర్వాత నాకు ఫోన్ చేసి నా ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చి చేసాలేమో అక్క మీ ఆవిడికి చెప్తా. లెట్స్ కాల్ కౌశిక్. కౌశిక్. హలో హలో హలో. యా హాయ్. హాయ్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. ఎవరండి? అదేంటి నన్ను గుర్తుపట్టలేదా? హలో కౌశిక్ నన్ను గుర్తుపట్టలేదా? హలో ఎవరండి? అదేంటి కౌశిక్ ఫోన్ చేయమని చెప్పి నంబర్ ఇచ్చావు, ఇప్పుడేంటి గుర్తుపట్టకుండా ఎవరు అండి అని మాట్లాడుతున్నావు? ఎవరండి? మీ పేరండి? కౌశిక్ నాకు అన్యాయం చెయ్యకు కౌశిక్ ప్లీజ్. నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను ప్లీజ్ కౌశిక్. బాగుంది పర్ఫార్మెన్స్. ఎవరండి? కౌశిక్ పర్ఫార్మెన్స్ అంటావేంటి కౌశిక్? ఐమ్ సీరియస్. స్టోన్ గుర్తు రావట్లేదండి. అసలు చెప్పండి పేరు ఏంటో. హౌ కెన్ యు సే దట్ కౌశిక్? నాకు ఇంగ్లీష్ రాదండి, తెలుగులో చెప్పరా? కౌశిక్ ప్లీజ్ కౌశిక్, మొన్నే కదా మనం కలిసి మాట్లాడుకున్నాం, నువ్వే కదా నీ నంబర్ ఇచ్చావు. యు సెడ్ యు ఆర్ లవింగ్ మీ. హలో హలో. కాదు అంత నేచురల్ గా ఆడుకున్నావు ఏంటి? కొత్తగా ఏమని చెప్పొచ్చు కదా మీరు, అలవాటు నేను చెప్తే. ఈ అమ్మాయి బంగారం. నాకు జనరల్ గా అబద్ధాలు చెప్పే అలవాటు ఉంది. ఓకే సో పెట్టేసారేంటి కౌశిక్? మళ్ళీ చేద్దామా? మళ్ళీ కౌశిక్ కే ఫోన్ చేస్తున్నాం. నాకు పీవీఆర్ లో మంచి చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం బిజీగా ఉన్నారు, దయచేసి కాసేపటి తరువాత ప్రయత్నించండి. తగిలి మాట్లాడదాం. హలో. ఏంటి కౌశిక్ ఫోన్ అలా పెట్టేసావు? నేను ఎంత హర్ట్ అవుతాను నీకు తెలీదా? ఎక్కడున్నా? ఎందుకు గుర్తుపట్టావు? కాసేపు ఆడుకోవచ్చు కదా. సిగ్గులేదు ఎవరైనా. కౌశిక్ నేను షోలో ఉన్నాను. ఎక్కడ ఎక్కడ ఉన్నా? ఒక నిమిషం ఆగు. అరే బా రే అదే అదే నవ్వురా. అరే ఫస్టే గుర్తుపట్టేసావు కదా. అదేమో కౌశిక్ కౌశిక్ అప్పుడే అర్థమైపోయింది. అంటే ఎంతమంది చెప్పింది అలా ఈ ప్రపంచంలో రా. చెప్పలేదు. హలో వాట్ హలో? శివనాకి చెప్పలేదా నువ్వు? ఓన్లీ మా ఆయన చెప్పా, ఇంకెవరు చెప్పలేదు. నేను అడిగింది శివనాకి, మీ ఆయన గురించి కాదు. అరే కౌశిక్, ఆ అమ్మాయి నేను కన్ఫ్యూజ్ చేసిందా చేయలేదా? అది కన్ఫ్యూజ్ చేసింది కానీ చెప్పేసాగా మహి అని. అరే ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యావు కదా కౌశిక్. అదే నువ్వు వెనగా మన నంబర్ ఇచ్చా అంటే నీ ఎంకమ్మ. ఊరికే ఆడుకుందామని చేస్తే. ఓకే బాబా, టేక్ కేర్ రా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్, థ్యాంక్ యూ ఫర్ లిఫ్టింగ్ ది కాల్. థ్యాంక్ యూ. ఓకే సో మొత్తానికి కౌశిక్ ని అలా ఆడుకున్నావు, వాడు అలా గుర్తుపెట్టాడు. ఇప్పుడు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాం. అశ్విన్. ఓకే మనం ఇప్పుడు ఫోన్ చేద్దాం అశ్విన్ కి. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం మరొక కాల్ లో ఉన్నారు. హలో అన్నయ్య నమస్తే అన్నయ్య. ఎవరు? అన్నయ్య నేను ప్రకాష్ అన్నయ్య. నేను అప్పుడు మీరు సిసిఎల్ మ్యాచ్ లో ఉన్నప్పుడు వచ్చాను కదా అన్నయ్య. ప్రాక్టీస్ దగ్గరకు వచ్చానన్న. అదే స్టోరీ ఉందని చెప్పానన్న. మీరు అంటే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా కానీ అక్కడ ఒక మీ అంబడు ఒక లావ్ అబ్బాయి ఉండేవాడు అన్న. ఆయన ఇప్పుడు అన్నయ్య బిజీ ఉన్నారు, ఇప్పుడు కుదరదు అని చెప్పారు అన్నయ్య. కానీ అప్పటి నుంచి ఇంతవరకు లైక్ స్టోరీ అంతా క్రియేట్ చేశానన్న. చాలా బాగుంటది అన్న స్టోరీ. మీరు ఒక్క ఛాన్స్ ఇస్తే 100% సినిమా హిట్ అవుతుంది అన్న. ప్రొడ్యూసర్ ఎవరని అడుగుతున్నా అన్న. అంటే మీరు ఒకసారి స్టోరీ విన్న తర్వాత దాని హీరో గురించి క్యారెక్టర్ చెప్పిన తర్వాత నేను వెళ్ళి టెస్ట్ చేస్తానన్న ప్రొడ్యూసర్ ని. అర్థం కాదు. అంటే మీరు ఓకే అనేస్తే నేను ప్రొడ్యూసర్ తీసుకొస్తానయ్య, మీరు ఒకసారి వింటే. అరే అలా ఎలా టైం వేస్ట్ పనులు ప్రకాష్. వాళ్ళు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత హీరో దగ్గరికి వస్తారు. రివర్స్ పనులు. అంటే అన్నయ్య మీరు ఆట దగ్గర నుంచి అందరికి ఛాన్స్లు ఇచ్చి వాళ్ళ పెద్ద
కాదు నాన్న, నేను ఇప్పటికి 50 కథలు విన్నాను నాన్న సీసీఎల్ ఆడిన దగ్గర నుంచి. 10 కథలు ప్రొడ్యూసర్లు ఉన్నారు, 10 కథలు ప్రొడ్యూసర్ లేరు. అదే టైం వేస్ట్ పనులు ఎన్ని నేను దానికి వింటాను, నీ కథ అయితే వింటానులే, దాన్నే ఉంది. మీరు ఒప్పిస్తే అయిపోతాను, ఎందుకంటే దానిలో హీరో ఎవరో కదన్న ఓంకార్ అన్నని అనుకుంటున్నామన్నా. మీరు ఒప్పిస్తారన్న ప్లీజ్ ఓంకార్ అన్నని. నాకు అర్థం కావట్లేదు నువ్వేం చెప్తున్నావు. ఓంకార్ అన్నని కలుద్దా అంటూ వీలవట్లేదు అన్న, అందుకే నేను ఆ రోజు మీ దగ్గరకు వచ్చానన్న. ఇంకా ఛాన్స్ ఓంకార్ అన్న దగ్గర ఇప్పిస్తానని నేను స్టోరీ చెప్తాను. ఓంకార్ అన్న డైరెక్షన్ లో ఉంటే ఓంకార్ అన్న చేయమని. ఓంకార్ అన్న పెద్ద ఫ్యాన్ అన్న, ఫస్ట్ నుంచే నేను పెద్ద ఫ్యాన్ అన్న, ప్లీజ్ ఆయన కోసమే రాసుకున్నానన్న. నేను నీకు చెప్పేది అర్థం కావట్లేదు అన్న. ఓంకార్ అన్న డైరెక్షన్ లో ఉన్నాడు, రాజుగారి 2లో చాలా 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 అసలు ఎంత బిజీగా ఉన్నాడు అంత బిజీగా. అంటే ఆ షూటింగ్ అంటే ఒక్కసారి స్టోరీ తర్వాత అన్న ఎప్పుడు ఫ్రీ ఉన్నా, ఇప్పుడు కాకపోయినా 2 years అయినా పర్లేదు అన్న, అన్నతోనే సినిమా చేస్తానన్న ప్లీజ్ అన్న. ఎలా చెప్పాలి అన్న, కావాలంటే మీకు స్టోరీ 2 లైన్లో చెప్తానన్న, ఒకటే 2 లైన్లో మీకు చెప్తా ఒక్కసారి. నేను చెప్తాను అన్న, ఒకటే నిమిషం అన్న, ఒకటే నిమిషం 2 లైన్లు అంతే, 1 minute గా 30 seconds కూడా పట్టదన్న. ఫోన్ లో ఎందుకు, ఒక్క లైన్ చెప్తానన్న. కలిసి చెప్తా కన్నా అన్న మీరు మళ్ళీ మీరు కలవలేరన్న షూటింగ్ లో, లేకపోతే మీరు మ్యాచ్ లో ఉంటారన్న. షూటింగ్ ఏం లేదు నాన్న, నాకు షూటింగ్ ఏం లేదు, ఇప్పుడు ప్రెసెంట్ ఖాళీగానే ఉన్నాను అన్న. ఈ వీకెండ్ లో కలుస్తాను అన్న. ఎక్కడ రమ్మంటారన్న? కాఫీ డేలో కలుద్దామా? అదేనన్న వీకెండ్ లో ఒకసారి కాల్ చేయి, ఏదో వీక్ మధ్యలో కూడా ఫోన్ చేస్తా. వీకెండ్ చేయి, సాటర్డే సండే. వీక్ మధ్యలో అర్థం కావట్లేదు నాన్న. వీక్ మధ్యలో ఫోన్ చేస్తా. హలో సో మొత్తానికి అశ్విన్ బాగా ఫ్రీగా ఉన్నావా? అట్లీస్ట్ లాస్ట్ వరకు అన్నా కొంచెం గుర్తుపడతాడేమో అనుకున్నా, అస్సలు లేదే. కాదు, రివర్స్ లో నేను ఫోన్ తీసుకొని మాట్లాడే మధ్యలో కలుస్తే అదే అమ్మా, సాటర్డే సండే కలుద్దాం అంట. బట్ అయినా కూడా ఒకసారి అశ్విన్ కి మళ్ళీ ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి చెప్పేద్దాం. పాపం ఎత్తాడు. ఛాలెంజా? కథల్లో నీ దగ్గర I can't say. ఆ మ్యాగ్నెట్ కి రబ్బర్ బ్యాండ్ I'll gift it you. నాకు ఇస్తావా? నాకు ప్లీజ్. అయిపోయింది పో. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం మరొక కాల్లో ఉన్నారు. దయచేసి వేచి ఉండండి లేదా తర్వాత ప్రయత్నించండి. సో మొత్తానికి ఈ నా ప్రాంక్ కాల్ నా ఇష్టం రౌండ్ కూడా బ్రహ్మాండంగా కంప్లీట్ అయిపోయింది. ఈ రౌండ్ లో గెలిచిన వాళ్ళు ఎవరు అనేది నేను డిసైడ్ చేయడం కంటే విశ్వ ఒప్పేసుకుంటున్నావా? ఈజీలీ. ఏంట్రా అమ్మాయిలు ఇలా మారిపోయారు? ఒక స్త్రీ ఒక పురుషుడు గెలిచాడని ఒప్పుకుంటోందంటే ఇది ఈ కలియుగంలో మనకు పెద్ద విజయం. రాజని అనే అంటారే, మన ఆటకి పాటకి మ్యాచే ఉంటారే. జీవితంలో 2 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆశ, అత్యాశ. ఓకే, మళ్ళీ అడగదు, ముందే చెప్తున్నా. మనకి అవసరమైంది కావాలనుకోవడం ఆశ, మనకు అవసరమైన దానికంటే ఎక్కువ కావాలనుకోవడం అత్యాశ. ఆశపడడానికి హద్దు ఉండాలి, అత్యాశ పడడానికి బుద్ధి ఉండాలి. ఒక అమ్మాయిని లవ్ చేయాలి అనుకోవడం ఆశ, నిన్ను ఒక్కరిని లవ్ చేయాలనుకోవడం అత్యాశ. అమ్మాయిలు మన చేత తక్కువ ఖర్చు పెట్టిస్తారు అని అనుకోవడం ఆశ, వాళ్ళు మనకు ఖర్చు పెడతారు అనుకోవడం ఆ విషయం అమ్మాయిలే చెప్తున్నారు. అమ్మాయిలు హ్యాండ్ ఇవ్వరేమో అనుకోవడం ఆశ, హ్యాండ్ ఇవ్వరు అని ఫిక్స్ అవుతావు చూడు, అది అంటే ఖచ్చితంగా ఇస్తారనమాట. సిగ్గులేదు చెప్పడానికి. ఇప్పుడు నువ్వు నెట్ లో ఒక వీడియో చూడాలనుకోవడం ఆశ, అది బఫర్ కాకుండా చూడాలనుకోవడం అత్యాశ రాత్రిపూట. చుట్టాలు మన ఇంటికి వస్తారు చూసావా, ఏదైనా తీసుకొస్తారనుకోవడం ఆశ, కానీ ఏమి తీసుకెళ్లకుండా ఉంటారనుకోవడం అత్యాశ. ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఎగ్జామ్ లో నీ ముందు ఒక అమ్మాయి పడాలనుకోవడం ఆశ, అది పడిన తర్వాత ఏదైనా మనకు చూపిస్తుంది అనుకోవడం అత్యాశ. స్లిప్పులు పెట్టి ఎగ్జామ్ రాయాలనుకోవడం ఆశ, కానీ స్లిప్పులు పెట్టిన తర్వాత స్టేట్ ఫస్ట్ రావాలనుకోవడం బాగా. ఇలాంటి ఆశ అత్యాశల మధ్య కొట్టుకుమిట్టాడుతున్న ఒక నికృష్టపు జీవరాశి, దరిద్రపు అబ్బా, వాడి గురించి తిట్టాలంటే కూడా ఎన్ని జన్మలెత్తినా మగవాడై పుట్టాలని, మీసాలే పెంచాలని, పొట్టిలాగు వయసు దాటి ప్యాంటు నేను తొడగాలని, పెళ్ళంటూ చేసుకుంటే
నిన్నే 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 చేసుకోవాలని అన్ని 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 పుచ్చుకోవాలని ఆశ 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 చచ్చే ఆశ. ఏం చేసావురా? ఫ్లోర్ క్లీన్ చేశా. అరే ఆ. నీకు నెక్స్ట్ జన్మ అంటుంటే ఆ. ఆశ మగాడిగా పుట్టాలని ఉందా, ఆ. ఆడపిల్లగా పుట్టాలని ఉందా? నాకు అమ్మాయిగా పుట్టాలని ఉన్నది. ఎందుకలా? ఎందుకలా అంటే నా దృష్టిలో అబ్బాయి అంటే టార్చర్, అమ్మాయికి ఉండేది ఫీచర్స్. ఫ్యూచర్సా? Yes. ఏంటవి? మొత్తం ఆ పక్కే ఉండదు. ఏంటంటే ఒక అబ్బాయిగా పుట్టామనుకో సంపాదించడానికి కష్టపడాలి, అదే అమ్మాయిగా పుట్టామనుకో సంపాదించడానికి పడేస్తే చాలు, జీవితాంతం బతికివచ్చు. అదే ఒక అబ్బాయిగా పుట్టామనుకో షేవింగ్ కని, క్రీమ్ కని, ట్రిమ్మింగ్ కని నెలకు 200 ఖర్చు పెడతారు. అదే ఒక అమ్మాయిగా పుట్టామనుకో రూపాయి ఖర్చు అవసరం లేదు కదా. బ్యూటీ పార్లర్కి వెళ్ళాలిగా, పెట్టేది మగాడే కదా.